ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒకే రోజు అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు ఘనంగా జరిగాయి. 4500 కోట్ల పనులకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. గ్రామాల రూపురేఖలు మారుస్తామని, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యమని చెప్పారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ సభలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఈ సభల్లో 1 కోటి మందికి పైగా పల్లె ప్రజలు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులకు ఈ సభలో ఏకగ్రీవ తీర్మానాలు చేసుకుని ఆమోదించుకున్నారు. 4500 కోట్ల విలువైన పనులకు గ్రామ సభల ఆమోదంతో 87 రకాల పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టనుంది ప్రభుత్వం. దీనివల్ల 54 లక్షల కుటుంబాలకు ఉపాధి లభించనుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా తయారు చేశారన్నారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం రాగానే 990 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామన్నారు. మరో 11,000 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీ నిధులు ఈ రోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు, ఉత్సవ విగ్రహంగా తయారు చేశారు. ఆయన్ని ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు, వేరే పనులు ఖర్చు పెట్టారు. మేము పవన్ కళ్యాణ్ గారు వస్తామే 990 కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా, మళ్ళీ 1100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం. డిప్యూటీ సీఎం పదవి తనకు అలంకారం కాదన్నారు పవన్ కళ్యాణ్. అన్నమయ్య జిల్లా మైసూరవారిపల్లె గ్రామ సభలో పాల్గొన్న పవన్ ప్రతి గ్రామానికి ఎంత ఆదాయం వచ్చిందో, ఎంత ఖర్చయిందో అందరికీ తెలియాలన్నారు. వైసీపీ హయాంలో పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. గ్రామానికి ఎంత ఖర్చు అయింది, ఎంత డబ్బు వచ్చింది, ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు అన్ని ఇది మీకు తెలిసి ఈ రోజున ఈ గ్రామ సభ కనుక మైసూరావారిపల్లి సమస్య, మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగువాడున్నా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక నిజంగా పారదర్శకత, జవాబుదారీతనం అంటే ఇదే. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇదే చివరి ఎన్నిక అని గతంలో చెప్పిన విషయం గుర్తు చేశారు. అయితే అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గబోరని అయ్యన్న స్పష్టం చేశారు. నిధులు తెచ్చి తనకు ఓటేసిన వారి రుణం తీర్చుకుంటానన్నారు అయ్యన్న. మాకవరపాలెం పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. నాకు వయసు అయిపోయింది, తిరగలేను. ఇప్పుడు 67 వస్తే ఇంకేం తిరుగుతూ 5 సంవత్సరాలు ఉంటాం, తర్వాత తిరగలమా అంటే ఇది ఆఖరు ఎలక్షన్, నాకు ఇది ఆఖరు పదవి. నాకు నెక్స్ట్ ఎలక్షన్ నేను పోటీ చేయను, తర్వాత మీ ఇష్టం ఎవరు పెట్టుకోండి. అయితే ఈ 5 సంవత్సరాలు పోటీ చేయని నేను ఊరుకోను. నాకు చేతనంత వరకు ఎవడ కాళ్ళు పట్టుకున్నా సరే డబ్బులు తీసుకొచ్చి నాకు ఈ పదవి వచ్చినట్టు కారణమైన మీకు అందరికీ కూడా సేవ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంలో. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని చెబుతున్న ఏపీ ప్రభుత్వం ఇందుకోసం సమగ్ర కార్యాచరణతో ముందుకెళుతోంది. ప్రతి గ్రామానికి కేటాయించే నిధులు, చేస్తున్న ఖర్చుపై పల్లె ప్రజలకు సమాచారం ఉండాలని, తద్వారా నిధుల దుర్వినియోగం, అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేస్తోంది.